నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ అండి. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి గురుజీ? మనం ఏం చేస్తున్నామో అది మనకు మళ్ళీ ప్రకృతి తన ధర్మంగా తిరిగి ఇస్తోంది. ఇది కర్మ సిద్ధాంతం. మరి మంచి చేస్తే కష్టాలు ఎందుకు? అయితే అందులో మతలబ్ ఏంటి అంటే, ప్రభుజీ, అసలు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒక అంధవిశ్వాసంగా, మూఢనమ్మకంగా కొట్టిపారేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు నమ్మే సిద్ధాంతాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ఇంట్లో 4 గోడలు కిటికీలు అన్నీ మూసుకొని లోపల కూర్చొని సూర్యుడు లేడండి అంటే ఎలా ఉంటుంది? ఒక ముస్లిం కుటుంబంలో చిన్న పిల్లాడు ఉన్నాడు. ఒక బ్రాహ్మణుడిలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అకస్మాత్తుగా ప్రవర్తనలో అంత మార్పు ఎలా వచ్చింది? అన్నం వండుకున్న వ్యక్తి ఆ అన్నం తినే అదృష్టం లేకపోవచ్చు, కానీ చేసుకున్న కర్మని మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటారు. ఎంతవరకు నిజం? వదిలిన బాణం, పలికిన మాట, ఒలికిన నీరు, చేసిన కర్మ వెనక్కి వచ్చినట్టు చరిత్రలో లేదు. ఒప్పుకుంటాను, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందని. అయితే చాలా చోట్ల ఈ జన్మలో చేసుకున్న కర్మలకి వచ్చే జన్మలో పాపం అనేది అనుభవిస్తారు అంటారు. అలా కాకుండా ఈ జన్మలో చేసుకున్న కర్మలకి ఈ జన్మలోనే పాపం అనుభవించవచ్చు కదా, మరి ఇది అన్యాయం కాదంటారా? నెక్స్ట్ జన్మ వరకు ఫార్వర్డ్ అవ్వడం అనేది ప్రకృతికి ఎదురొడ్డి మనం వెళ్ళలేము. కానీ రెండో రకం ఏంటి? సామూహిక, కలెక్టివ్. అంటే సునామీలు వచ్చాయి, ఆ సమయానికి అందరికీ ఒకే రకమైన కర్మ ఉందనుకోండి, చనిపోవాలి అన్నట్టుగా ప్రకృతి దాన్ని అర్థం చేసుకొని అందరిని ఒకేసారి భూస్థాపితం చేసేది. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినా, లేదా ఎగ్గొట్టే ఉద్దేశం లేకపోయినా, ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నా ఇవ్వకుండా చనిపోయినా, వారికి కొడుగ్గా పుట్టి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టిస్తారు. ఇది రుణానుబంధ పుత్రుడు. మంచి కర్మలు మాత్రమే చేసుకుంటూ ఈ జన్మలో చెడు కర్మలకి దూరంగా ఉండాలి అంటే ఏదైనా మార్గం ఉందా? ఇది అసాధ్యం అండి. దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎ జెంటిల్ మ్యాన్. నమస్తే, మన మహాభారతం వ్యూవర్స్కి స్వాగతం. నేను మీ కృష్ణవేణి. ఈరోజు మన పాడ్కాస్ట్కి స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఆయనే శ్రీనివాస ప్రసాద్ దాస్ గారు. సెలబ్రిటీ మాంక్, సీనియర్ యూత్ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్గా ఎంతోమంది జీవితాలను తన మాటలతో మార్చుకుంటూ వస్తున్నారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక జీవితం అంటే చాలా ఇష్టంగా ఉండేదట. బీటెక్ చేసిన తర్వాత మంచి ఉద్యోగాలు లభిస్తున్నా కూడా ఆధ్యాత్మిక జీవితం మీద చాలా మక్కువతో తల్లిదండ్రుల దీవెనలతో ఇస్కాన్ కృష్ణ మందిరంలో ఒక బ్రహ్మచారిగా సేవ చేయడం ప్రారంభించారు. గత 15 సంవత్సరాలుగా ప్రభుజీ భగవద్గీత, భాగవతం, రామాయణ, మహాభారత శాస్త్రాలను, ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను ఎంతో మందితో పంచుకుంటూ చాలామందికి ఆధ్యాత్మిక ప్రేరణ కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా భగవద్గీత ఆధారంగా ఎంతోమంది కాలేజీ యువతని ఆయన చెడు అలవాట్ల నుంచి కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఎన్నో కష్టాల్లో ఉన్నవారికి కూడా చక్కటి స్ఫూర్తిని ఇచ్చి జీవితంలో ధైర్యంగా ఉండేలా మంచి ప్రేరణను కూడా కలిగించగలిగారు. ఆ విధంగా ఆ శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులతో ముసలి వాళ్ళ నుంచి యువత వరకు అన్ని రకాల వయసుల వారికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు ప్రభుజీ. మరి ఈరోజు మనతో పాటు ప్రభుజీ ఉన్నారు. మరి ఈ ఎపిసోడ్లో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన అనేకానేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ ప్రభుజీ. కర్మ సిద్ధాంతం అనగానే అసలు ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్. అవునండి. అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. విన్నప్పుడంతా చెవులకి ఇంపుగా ఉంటుంది గురుజీ. అవును. కానీ కార్యాచరణలో పెడతామంటే సాధ్యం కాని సబ్జెక్ట్. అంటే అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి గురుజీ? కర్మ సిద్ధాంతం అంటే మీకు తెలియనిది ఏమీ లేదు. మన భారతదేశంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు చిన్న పిల్లని అడిగినా చెప్తారు కర్మ సిద్ధాంతం అంటే. కాకపోతే మీరు అన్నట్టుగా ఆచరణకు వచ్చేసరికి ఎవరు కూడా దాన్ని సరిగా పట్టించుకోలేకపోతూ ఉన్నారు. అవును గురుజీ. కాబట్టి కర్మ సిద్ధాంతం అంటే చాలా సింపుల్ అండి. మనము ఏం చేస్తున్నామో అది మనకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అంటే సింపుల్ అండి. మనం మంచి చేస్తే మనకు మళ్ళీ మంచి కలుగుతుంది, మనం చెడు చేస్తే మనకు మళ్ళీ చెడు జరుగుతుంది. మనం ఎంత మంచి చేస్తే అంతే మంచి మనకు మళ్ళీ వస్తుంది, ఎంత చెడు చేస్తే అంతే చెడు మళ్ళీ మనకు జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామో అది మనకు మళ్ళీ ప్రకృతి తన ధర్మంగా తిరిగి ఇస్తోంది. ఇది కర్మ సిద్ధాంతం. శ్రీకృష్ణ భగవానుల వారు గీతలో చక్కటి బోధన చేశారు దీని గురించి. ఓకే. అయితే గురూజీ, నేను స్వయంగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు
బౌన్స్ బ్యాక్ అవుతుంది అంటున్నారు. అవును. అయితే మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు కష్టాలు ఉంటాయి అనేది కూడా ఈ మధ్య చాలా మంది నుంచి వింటున్న మాట. మరి మంచి చేస్తే కష్టాలు ఎందుకు? మంచి చేస్తే కష్టాలు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారండి. మొదటి వారు కాదు, ఇప్పటికి ఎంతోమంది నన్ను అడిగారు. అయితే అందులో మతలబ్ ఏంటి అంటే, వాళ్ళు మంచి చేశారు కానీ చెడు ఎందుకు వచ్చింది అని అంటూ ఉన్నారు. కానీ వారు దానికి ముందు చేసిన చెడు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వారు చేస్తున్న మంచి అనేది ఆ తర్వాత ఖచ్చితంగా వస్తుంది. చిన్న ఉదాహరణ అండి, ఇప్పుడు మీరు పిండి మరకు వెళ్ళారు, అందులో గోధుమలు తీసుకొని వెళ్ళారు. అందులో మీరు మొదట ఏం చేశారు? చెడిపోయిన గోధుమలు వేశారు. తర్వాత మంచి గోధుమలు వేశారు దానిపైన. తర్వాత పిండి పెడితే మీకు ఏం పిండి ముందు వస్తుంది? చెడు పిండి వస్తుంది. అయ్యో నేను చివరిగా మంచి గోధుమలు వేసాను అంటే అవి చివరిగానే వస్తాయి. అంటే ఇప్పుడే నేను మంచి చేస్తున్నాను, కానీ దీనికి ముందు కాస్త చెడు కూడా చేసి ఉండొచ్చు. వాటి యొక్క ప్రతిఫలం ఆ కర్మ ఇప్పుడు వస్తూ ఉండొచ్చు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఏ విధంగా మనం ఇదివరకు చేసిన చెడు ఇప్పుడు వస్తుందో, ఇప్పుడు చేసిన మంచి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా వస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే ప్రభుజీ, అసలు ఈ కర్మ సిద్ధాంతాన్ని ఒక అంధవిశ్వాసంగా, మూఢనమ్మకంగా కొట్టిపారేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ నాస్తికులు అనాలా ఏమిటి, ఆ పేరు ఏం పెట్టాలి అనేది అర్థం కాదు, కానీ చాలామంది ఉన్నారు. సో వారు నమ్మే సిద్ధాంతాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? చక్కటి ప్రశ్న అడిగారు. కర్మ సిద్ధాంతాన్ని అంధవిశ్వాసంగానే వారి గురించి మీరు అడుగుతున్నారు. ఒక వర్గం వారు ఉన్నారండి, వారు అంటారు మనిషి చంద్రమండలం మీద ల్యాండ్ అవుతున్నాడండి, ఇంకా ఈ చాదస్తాలు ఎందుకు, ఈ కర్మ పునర్జన్మ ఏం మాట్లాడుతున్నారండి మీరు? రాతయుగం నుంచి రోబోయుగానికి వచ్చేసాం మనం. మనిషి అన్నిటిని సృష్టిస్తూ ఉన్నాడు, అన్నిటిని కనిపెడుతూ ఉన్నాడు, మనిషే దేవుడు, ఇప్పుడు ఇంకా దేవుడు ఎక్కడిది అని అంటూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎలా అంటే సైన్స్ని నమ్ముతారు, సైన్సే వారికి దైవం, మనం కూడా దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. కానీ దేవుడి గురించి సైన్స్ని అడిగితే ఎక్కువ చెప్పలేదు. సైన్స్ వల్ల మనకు చాలా సదుపాయాలు కలుగుతున్నాయి, ఓకే, కానీ అన్ని సైన్స్ వల్లే నేను చూడాలి అనుకుంటే కుదరకపోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు ఒక వర్గం వారు. వీళ్ళు ఎలా అంటే అంతా మాకు తెలుసు, సైన్స్ వల్లే జరుగుతుంది అంటారు. అయితే ఎలా అంటే ఇప్పుడు మనం ఈ రూమ్లో గదిలో ఉన్నాం, ఇప్పుడు ఆ పైన ఒక చీమ తిరుగుతూ ఉందనుకోండి, ఆ చీమకి మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుందా? అర్థం కాదు. అర్థమయ్యే అవకాశం ఉందంటారా? ఇది చాలా లాజికల్ క్వశ్చన్. అంటే చీమ వింటుందా అంటే ఏం చెప్తాం గురుజీ? అంటే చీమ తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఇక్కడ జరుగుతున్న తంతు దానికి తెలుస్తుందా? లేదు. ఏ విధంగా ఇప్పుడు మనం చేస్తున్న విషయం ఆ గోడ పైన చీమకి అర్థం కాదు. ఈ విశాలమైన విశ్వంలో భగవంతుడు నడిపిస్తున్న కార్యక్రమం ఎన్ని యంత్రాలతో చూసినా మనకు అది అర్థం కాదు. మన చీమ లాంటి వాళ్ళు. ఓకే, ఇది మొదటి వర్గం వారు అనమాట. వారు ఎప్పుడు భగవంతుడి సృష్టిని పరిశోధిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు గులాబ్ జామున్ ఇచ్చారనుకోండి, గులాబ్ జామున్ ఓకే, గులాబ్ జామున్ గుండ్రంగా ఉంది, గులాబ్ జామున్కి సూక్ష్మమైన రంధ్రాలు ఉన్నాయి, గులాబ్ జామున్ ఎర్రగా బాగుంది, గులాబ్ జామును బంగారు ద్రవంలో తేలుతూ ఉంది. ఇది వాళ్ళు చేసే పని. ఆవు వ్యాసం లాగా. అంటే ప్రతిదాన్ని పరిశోధించి ఏంటి అని తెలుసుకుంటూ ఉంటారు. ఇది శాస్త్రజ్ఞులు చేస్తూ ఉన్నారు, భగవంతుడి సృష్టి గురించి తెలుసుకుంటూ. కానీ భక్తులం మేము ఆ సృష్టి వెనకాల ఉన్న భగవంతుడి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. అంటే ఆ గులాబ్ జామున్ తీసుకుని నోట్లో పెట్టేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు బాగా తెలుసుకోగలుగుతున్నారు భగవంతుడి సృష్టిని? మీరే. అంటే ఒకరు డ్రై అనమాట, అంటే పెరాలిసిస్ బై అనాలిసిస్ అంటారు. ఆ విధంగా వాళ్ళు తప్పు పట్టట్లేదు, కానీ ఆ విధంగా ఎంత చేసినా అది భగవంతుడి సృష్టి అనంతం, అది తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇది ఒక వర్గం వారండి. ఇంకో రెండో వర్గం వారు ఉన్నారు. ఉన్నది ఒక్కటే జిందగీ, మళ్ళీ మళ్ళీ రాదది, కావు పియో మజా కరో, తినండి తాగండి ఊరేగండి ఏమన్నా చేయండి అంటారు. అంటే వాళ్ళకి ఆనందం కావాలి, ఇంకేం అవసరం లేదు, నచ్చినట్టు బతికేయండి. ఇప్పుడు వాళ్ళు అన్ని రకాల పాపాలు చేయాలనుకుంటారు, వాళ్ళకి ఆనందం కావాలి కాబట్టి. ఇప్పుడు మధ్యలో భగవంతుడు ఉన్నాడండి, ఈ పునర్జన్మ ఉందండి, కర్మ సిద్ధాంతం ఉంది అంటే అయ్యో ఇవన్నీ చేయలేను అయ్యో అని భయపడతారు. కాబట్టి అన్ని కన్వీనియంట్గా పక్కన పెట్టేసి భగవంతుడు లేడు, కర్మ సిద్ధాంతం లేదు, పునర్జన్మ లేదు అనుకుంటే అన్ని పాపాలు చేసేయచ్చు అని వారి ఉద్దేశం. ఒక పక్షి ఉందండి, అది ఎప్పుడైతే జంతువు దాడి చేయడానికి వస్తుందో ఏం చేస్తుంది, ఇసుకలో తన తలని నింపేసి, అంటే ఇసుకలో తన తలను పూర్తి చేసుకొని
ఏమీ లేదు అనుకుంటుంది అనమాట. అంటే మెడ దగ్గర పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. అలా కాకుండా అది లేదు అని అనుకుంటుంది అనమాట. లేదా ఆ జంతువు లేదు అని అనుకుంటూ ఉంటుంది, కానీ ఆ జంతువు వచ్చి దీని మీద పట్టుకొని దాడి చేసి తినడానికి ప్రయత్నిస్తుంటుంది, కానీ అది లేదు లేదు అనుకుంటుంది అనమాట. వీరు అలాంటి బాబత్. అంటే భగవంతుడు ఉన్నాడు, పునర్జన్మ ఉంది, కర్మ ఉంది, కానీ అవి లేదు అనుకుంటే కానీ వారు ఎంజాయ్ చేయలేరు కదా. కానీ వీరు ఈ వర్గం వారు కూడా అందుకే దాన్ని నమ్మట్లేదు అని అంటూ ఉంటారు. మరి అలాంటి వారు నమ్మాలంటే ఏం చేయాలి గురుజీ? అంటే వారు ఈ కర్మ సిద్ధాంతం ద్వారానే నమ్మకం కలుగుతుంది. ఒకసారి మా సీనియర్ భక్తులు ఆయన కారులో వెళ్తూ ఉన్నారు పూణేలో. ఓకే. వెళ్తూ ఉంటే ఆయన ఒక్కసారిగా డ్రైవర్ని అడిగారు, ఏంటండి ఇక్కడ ఇదేంటి అని అడిగారు. వాళ్ళు అన్నారు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అండి అన్నారు. ఏంటి ఇక్కడ యువతీ యువకులు ఎంతోమంది బారులు తీరాలి ఇక్కడ లైన్లో అంటే ఆయన ఒకసారి ఆగిపోయారనమాట. అంటే కారు ఆపేశారు. ఏంటి అంటే మళ్ళీ అందరూ కూడా ముసుగేసుకుని ఉన్నారు అక్కడ. ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు కాస్త బాత్తో, ఈ యువతులు వీళ్ళందరూ కూడా ఎయిడ్స్ పేషెంట్స్. అంటే వాళ్ళ ముఖాన్ని వేరే వాళ్ళకు చూపించుకోవడానికి భయంతో అక్కడికి వచ్చారు. ఎందుకు? వారికి ప్రతి నెల గవర్నమెంట్ ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది. ఎవరైతే ఉన్నది ఒకటే జిందగీ, మళ్ళీ మళ్ళీ రాదది అనుకొని ఎంజాయ్ చేయాలని ప్రయత్నించారో విచ్చలవిడిగా వారి పరిస్థితి అది అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికైనా సరే మన మందిరాల్లో ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, వచ్చి తెలుసుకుంటే బాగుంటుంది. ఇది రెండో వర్గం. అంతే. మూడో వర్గం వారు ఉన్నారు. మొదట శాస్త్రజ్ఞులు చెప్పాను, రెండోది ఎంజాయ్ చేయాలనుకునే వారి గురించి చెప్పాను, మూడో వర్గం వారు కూడా ఉన్నారు. వారెవరు అంటే భగవంతుడు, పునర్జన్మ, కర్మ ఇవన్నీ ఉన్నాయా అంటే వాళ్ళు ఏమంటారంటే, ఏమయ్యా ఈ సమాజంలో శాంతి భద్రతలు ఉండాలి అంటే, ఎవరు పాపాలు చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకు పాప భీతి, భగవంతుని యొక్క భీతి ఉండాలి. అంటే పూర్వీకులు మన పెద్దవారు ఇలాంటివి కొన్ని రాసి మనకు అందించారు, సమాజం బాగుండాలి. అలా ఏమీ లేదు, కానీ సమాజం బాగుండాలి, పచ్చగా ఉండాలి, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మనస్ఫూర్తిగా కాదు, ఒక నమ్మకం, విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విధంగా అన్నమాట. అంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు నమ్ముతున్నారో లేదో, మధ్యలో ఉన్నారు. ఇది మూడో వర్గం. నాలుగో వర్గం వారు కూడా ఉన్నారు. ఇన్ని వర్గాల వారు ఉన్నారా అంటే మీరు అడిగారు కదా, అంధవిశ్వాసం అన్నారు కదా, దానికి రిలేటెడ్గా నేను చెప్తూ ఉన్నాను. నాలుగో వారు ఎవరంటే వారు భగవంతుని నమ్ముతారు, పునర్జన్మ, కర్మ అన్నింటినీ నమ్ముతారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు, బొట్లు భోషణాలు అన్నీ పెడతారు, వ్రతాలు నోములు అన్నీ చేస్తారు. కానీ ఎప్పుడైతే జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయో, ఇబ్బందులు ఆపదలు వస్తాయో, అప్పుడు భగవంతుడి ఉనికిని శంకిస్తారు, అడుగుతారు. మీకు తెలుసు కదండి, అంటే ఇప్పట్లో సినిమాలు చూడట్లేదు, కానీ అప్పట్లో చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు కనీసం పాత సినిమాల్లో, ఇప్పుడు నాకు తెలీదు, హీరో ఐసీలో ఉంటాడు, డాక్టర్ వచ్చి రాత్రి గండం గడిస్తే కానీ చెప్పలేమండి అంటాడు. అక్కడ వీళ్ళు పార్టీ చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. తల్లి ఆవేశంలో వర్షం పడుతూ ఉంటుంది, తల్లి ఆవేశంలో తడుచుకుంటూ భగవంతుడి మందిరానికి వెళ్ళి గంట దబదబా కొడుతూ ఉన్నావా అని ఒక పాట వేసుకుంటుంది. అంటే ఇక్కడ తన అబ్బాయి బ్రతికితే భగవంతుడు ఉన్నట్టు, ఇక్కడ వాళ్ళ అబ్బాయి చనిపోతే భగవంతుడు లేనట్టు. అంటే సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న స్వామి ఉన్నారా లేరా అని తేల్చేది వాళ్ళ ఇంట్లో జరిగే ఒక చిన్న సంఘటన. అంటే వాళ్ళు నమ్ముతున్నారు, బొట్లు పెడుతున్నారు, నోములు వ్రతాలు చేస్తున్నారు, పండగల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు, నుంచి ఒడ్డెక్కిస్తేనే ఉన్నట్టు. అంటే షరతులు పెడుతూ ఉన్నారు భగవంతుడికి. ఈ విధంగా శాస్త్రజ్ఞులు వాళ్ళు కేవలం సైన్స్ని నమ్ముతూ ఉన్నారు. మేమే దేవుళ్ళం అయిపోయాం, అన్ని సృష్టిస్తున్నాము, వారు నమ్మట్లేదు. రెండో వాళ్ళు ఎవరు? కావో పియో మజాకరు. ముఖ్యంగా కాస్త యువకులు ఎక్కువగా ఆనందం కొరకు, క్షణికానందం కొరకు పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఉన్నారో లేరో మాకు తెలియదు, ఉంటే మాకు సమస్య, అది వాళ్ళు. మూడో వాళ్ళు ఎవరు? కాస్త వాళ్ళు జవాబుదారీతనము, బాధ్యత ఉన్నట్టుగా కనిపిస్తారు సంఘం పట్ల. అది ఉంది ఎందుకు అంటే సమాజం పచ్చగా ఉండాలి కాబట్టి పాప భీతి కొరకు పెట్టారు, లేకపోతే లేదు అనేవాళ్ళు. నాలుగో వాళ్ళు ఎవరు అంటే కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని పక్కన పెట్టేవారు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా రకరకాల షరతులతో ఉన్నారు. వీళ్ళెవరూ కూడా నిజానికి ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించట్లేదు. నిజానికి చెప్పాలంటే ఎప్పుడు కూడా మనం గుడికి, ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడా మాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని కోరికలు కోరడం తప్పితే నీకేం కావాలి అనేది ఈ రోజు వరకు ఎవరు అడగరండి. నిజం. అయితే ఈ 4 వర్గాల వారి గురించి మీ ప్రశ్న నేను పెంచి చెప్పాను అంతే. మీరేమన్నారు? అంధవిశ్వాసంతో అంటూ ఉన్నారు అన్నారు.
నేను 4 వర్గాలు ఎవరెవరు అని చెప్పాను. అవును. మరి వారు ఎలా నమ్మాలి అంటే సమాధానం ఇంకా చెప్పలేదు. చెప్పలేదు. అవును. మీకు చిన్న ఉదాహరణ, ఒక 40-50 సంవత్సరాల క్రిందటి సంఘటన. ఇండియాలో గ్రామంలో సోషల్ మీడియా అసలు లేని సమయంలో ఒక ముస్లిం కుటుంబంలో చిన్న పిల్లాడు ఉన్నాడు, 5-6 ఏళ్ళ పిల్లాడు. ఆ పిల్లాడు ఒకరోజు అకస్మాత్తుగా వాళ్ళ అమ్మ వచ్చి తినిపిస్తూ ఉంటే లేదు అన్నాడు, నాకు వద్దు అన్నాడు, నీ చేత్తో తినిపించక అసహ్యం, అసలు ముట్టుకోకు అన్నాడు. చేత్తో నేను తిన్ను అన్నాడు. తల్లి ఆశ్చర్యపోయింది, ఏమైంది వీడికి అని. తండ్రిని పిలిచింది, ఆయన వస్తే కూడా దూరం వెళ్ళు, నన్ను ముట్టుకోకు అంటాడు. మీరిద్దరు మ్లేచ్చులు అంటాడు, నన్ను ముట్టుకోకు అంటారు. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఒక బ్రాహ్మణుడిలాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. అంటే ఎంతకు తినలేదు, చివరికి అడిగాడు. వాళ్ళు ఏం చేశారంటే వీడితో హిందూ బ్రాహ్మణుడిలాగా మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లేదు. చివరికి ఆ పిల్లాన్ని తీసుకొని ఆ పక్కవాడలో ఉన్న ఆ ఆలయ పూజారి ఇంటికి తీసుకెళ్లారు. ఆయన కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళని. అరే దూరం వెళ్ళండి అంటున్నాడు, అన్ని మతస్థులు. వాళ్ళు దూరం నుండి అరిచి చెప్పారు, ఏమండి మా పిల్లాడు అసలు తినట్లేదండి, మా చేత ముట్టుకొని అంటున్నాడు, మంచినీళ్ళు కూడా, తను మాట్లాడే విధానం అన్నీ కూడా మీలాగే అనిపిస్తుంది అంటే ఆయన కాస్త సంశయంగా అనిపించి బయటకు వచ్చి అబ్బాయితో మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది వీడు ఖచ్చితంగా బ్రాహ్మణుడిలాగానే ప్రవర్తిస్తున్నాడు. అంటే అంత చిన్న పిల్లాడు, ముస్లిం కుటుంబంలో పుట్టిన పిల్లాడు, ఆయన ఎప్పుడూ ఒక బ్రాహ్మణునితో ఒక మందిరానికి వెళ్ళలేదు, బ్రాహ్మణులతో మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. అకస్మాత్తుగా ప్రవర్తనలో అంత మార్పు ఎలా వచ్చింది? తన గత జన్మ గుర్తుకొచ్చింది. అంటే పూర్వజన్మ సుకృతం అంటారు. పూర్వజన్మ గుర్తుకొచ్చింది. వెంటనే తను ఇక్కడ ఉండలేకపోయాడు. సో ఆ రోజు నుంచి ఆ ఆలయ పూజారి భగవంతునికి అర్పించే ఆ యొక్క నైవేద్యంలో కొంచెం తీసి పిల్లాడికి తినిపించడము, స్వయంగా తానే వడ్డించి పెట్టడము జరిగిందనమాట. ఆ తర్వాత ఆ పూజారి తన మిత్రుడైన ఒక పాత్రికేయుని పిలిచారు ఒకసారి సిటీ నుండి. కానీ అది తెలుసుకొని ఈ ముస్లిం తల్లిదండ్రులు ఏం చేశారంటే పిల్లాన్ని తీసుకొని ఎక్కడికో పారిపోయారు. అది ఎప్పటికీ పేపర్కి రాలేదు. ఇలాంటి సంఘటనలు మన ఇండియాలో కోకొల్లలండి. ఇప్పుడు కూడా మీరు చూస్తే పాశ్చాత్య దేశంలో ఒక మంచి శాస్త్రవేత్త ఇయాన్ స్టీవెన్సన్ అని ఇలినాయిస్ కాలేజీలో ప్రొఫెసర్గా చేస్తూ ఉంటారు. ఆయన 3000కు పైగా పూర్వజన్మకు సంబంధించిన పరిశోధనలు చేశారు. ఆయన ధృవీకరించారు పూర్వజన్మ అనేది ఉంది, కర్మ అనేది ఉంది. చాలామంది చాలా రకాలుగా నేను పరీక్షించి చూశాను, వాళ్ళకి అసలు ఏ సంబంధం లేని ప్రాంతం గురించి, వ్యక్తుల గురించి, వివరాల గురించి కరెక్ట్గా చెప్పారండి. అది కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే తప్ప సాధ్యం కాదు అనేది నిరూపితమైంది. కాబట్టి వీళ్ళందరూ ఎలా అంటే ఇంట్లో 4 గోడలు కిటికీలు అన్నీ మూసుకొని లోపల కూర్చొని సూర్యుడు లేడండి అంటే ఎలా ఉంటుంది అలా అనమాట. ఆ విధంగా వీళ్ళు 4 గోడలు అంటే కిటికీలు తలుపు తెరుచుకొని బయటకు వస్తే సూర్యప్రకాశం లాగే జ్ఞాన ప్రకాశం కూడా వాళ్ళకి కలుగుతుంది. అంటే తాము కూడా ఆ అనుభవాన్ని అనుభవిస్తే కానీ నమ్మలేని పరిస్థితిలో అంతేనండి. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చింది, అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి, సమస్య లేదు. ప్రభుజీ, అన్నం వండుకున్న వ్యక్తి ఆ అన్నాన్ని తినే అదృష్టం లేకపోవచ్చు, కానీ చేసుకున్న కర్మని మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటారు. ఎంతవరకు నిజం?